నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజన అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. మత్స్యకారుల ఇస్రో రూపొందించిన పరికరాలు ఎంతో మేలు అవగాహన సదస్సులో కలెక్టర్ హరీంద్రి ప్రసాద్. విశాఖలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. విశాఖలో ఘనంగా ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నేటికి గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వరవేలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ కలుపుతున్నారు. దాన్ని మనం తెలియజేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి వచ్చే శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజారా వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అరకు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదివాసులందరూ కూడా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను బయట చూశాను. ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలు ఉన్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే, ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు వారి బోటులను ఇస్రో రూపొందించిన అత్యాధునిక పరికరాలను వినియోగించడంతో ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్రి ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై శుక్రవారం ఉదయం భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ముందస్తు కార్యకలాపాలలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన పరికరాలను ప్రతి మోటరైజ్డ్, మెకానైజ్డ్ బోటు ఓనర్లంతా కూడా వినియోగించుకోవాలని అన్నారు. ఈ పరికరాలను ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని, యజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోట్లకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా, రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా, వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒక కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఈరోజు ఒకరోజు సదస్సు ఈ నేషనల్ స్పేస్ డే సందర్భంగా మేము ఇక్కడ మా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫిషర్మెన్కి, ఈ ఫిషింగ్ బోట్ ఓనర్స్కి, అలాగే ఎవరైనా స్టేట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, విద్యార్థులకి మనం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఆన్ బోర్డ్లో. అంటే షిప్లో వెళ్తున్నప్పుడు మనకేంటంటే కొంతవరకు మొబైల్ రేంజ్ ఉంటుంది, అక్కడి నుంచి మనకు మొబైల్ రేంజ్ ఉండదు కాబట్టి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది త్రూ సెటిలైట్ అప్లికేషన్ ఉండాలి. సో ఆ సెటిలైట్ అప్లికేషన్ ద్వారా మనం ఈ స్పేస్ నేషనల్ స్పేస్ డే సందర్భంగా అంటే 23 ఆగస్ట్ మనకి 23లో ఈ యొక్క చంద్రయాన్ మిషన్ 3 సక్సెస్ అవటం వల్ల మన భారత ప్రధానమంత్రి గారు ఏంటంటే దీన్ని 23 ఆగస్ట్ని ఒక నేషనల్ స్పేస్ డేగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంలో మనకి ఈ యొక్క మత్స్యకారులకి మనం చేపల వేటకి వెళ్ళినప్పుడు మనకి కొంతవరకు కూడా మొబైల్ రేంజ్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా కనుక అనుకోని పరిణామాలు ఏదైనా జరిగితే కనుక ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనే దాని మీద ఒక ట్రాన్స్పాండర్
అంటే మొబైల్ సెటిలైట్ సర్వీస్ ట్రాన్స్పాండర్ ఎంఎస్ఎస్ ట్రాన్స్పాండర్ అనేది ఇస్రో అహ్మదాబాద్ అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అది ఒక మన అవెంటెల్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మన మత్స్యకారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చు భరిస్తూ మన ఫిషర్మెన్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా మన ఫిషింగ్ బోట్లో దీన్ని అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా తెలుగులో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగులో, అలాగే ఒడిశా రాష్ట్రంలో వస్తే ఒడిశాలో, అలాగా ఈ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ లాంగ్వేజెస్లో దీన్ని కమ్యూనికేషన్ చేయడం వీలవుతుంది. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ కనుక క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అలర్ట్స్ వస్తాం వల్ల వాళ్ళు క్రాస్ అవ్వకుండా ఉంటుంటారు. మూడోది ఏంటంటే అధిక మత్స్య వనరులు అంటే రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయనే దాని గురించి కూడా మనకి ఇన్క్వైరీస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చేరవేస్తాం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళి చేపల వేట చేయడం వల్ల వాళ్ళకి టైము, ఫ్యూయలు, తర్వాత ఏంటంటే ఎక్కువ అధిక మత్స్య వనరులు వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇప్పుడు నవడేస్ ఏంటంటే ఈ టైడ్స్ విపరీతంగా చేంజ్ అవుతున్నాయండి, అలాగే మనకి సైక్లోన్ ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఈ యొక్క విపత్తర కర్మాణాల నుంచి ఏంటంటే మనం కాపాడుతాం అయితే కనుక ఈ ట్రాన్స్పాండర్ ద్వారా అయితే మనకి కంపల్సరీగా జరుగుతుంది. విశాఖ పాత నగరంలోని వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు దర్శించుకున్నారు. ఈ ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేకంగా చీర ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు మహిళలతో ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా వాసవి మాత సామూహిక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగానే భక్తులకు, స్థానిక ప్రజలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వాసవీదేవి నమః. నా పేరు రామిని బుచ్చిభాస్కర్ కుమారస్వామి అండి. కన్యకావర దేవస్థానం విశాఖపట్నం అంటానండి. మా అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా అక్కడ రమ్యంగా చేస్తున్నాం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము 4 గంటలకు శుక్రవారం సేవ చేసి తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగిందండి. అదైన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ముత్యాల చేతులతో అలంకరించి ముత్యాలతో పూజ చేయడం జరిగిందండి. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా లక్ష్మీ సహస్రనామాసి కుంకుమ పూజ కూడా చేయిస్తున్నామండి. అదే రెండవ వారం గాజులతోని పసుపుతో పూజ చేసి అలంకరణ జరుగుతుంది. మూడవ వారం రజిత వస్త్రం కట్టి అమ్మవారి పగడాలతో పూజ చేయడం జరుగుతుందండి. 4వ వారం సువర్ణ వస్త్రం కట్టి బంగారు పుష్పాలతో పూజ చేయడం జరుగుతుందండి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ మహిళల చేత జరిగే పూజలు పాల్గొని అందరూ కూడా అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. సార్ భక్తులు రాక ఎలా ఉంది? ఈరోజు మొదటి వారం చాలా ఆనందదాయంగా భక్తులు ఎక్కడ ఎడతెరపు లేకుండా ఉదయం 8:30 దర్శనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఇప్పుడు కూడా జనం వస్తూనే ఉన్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారిని చూసి చాలా ఆనందపడుతూ చాలా అమ్మవారికి అనుగ్రహం పొంది వెళ్తున్నారు అందరూ కూడా. మరి అనుగ్రహం వేళ ఏదైనా ఆడపడుచులు ఇబ్బందికరంగా ఏం లేదు కదా ఇక్కడ? ఈ దీంట్లో ఏర్పాటు మా దేవస్థానం ఆరితేరిపోయి ఉన్నారండి. 15 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ కొత్తగా మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా ప్రెసిడెంట్ గారు కూడా ఛార్జ్ హ్యాండ్ చేసుకుని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శుక్రవారం సందర్భంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం అవ్వదు కాబట్టి భక్తులకు ఏ విధంగా లోటుపాట్లు లేకుండా వచ్చిన అందరూ కూడా ప్రసాదాలు, తీర్థాలు వచ్చిన అందరూ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంత పవిత్రమైన ఈ రోజుని మరి అందరూ ఖచ్చితంగా పూజ వీటితోటి తీసుకుంటారా? ఈ రోజున పూజ రుసుముగానే ఏమి తీసుకోవాలండి. వచ్చిన భక్తులందరూ ఉచితంగా పూజలు జరిపిస్తున్నారు. వచ్చిన మమ్మల్ని కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా శాస్త్ర సభ్యత్వం పొందిన వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తక్కువ వస్తే మిగతా బయట భక్తులు తీసుకొచ్చి పూజ చేయడం జరుగుతుంది. విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు శుక్రవారం విశాఖలోని సరస్వతి పార్క్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా అసోసియేషన్ సభ్యులు, శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ పూల వర్షం, బాణసంచాల మోతలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది చిన్నారులకు ప్రాణదానం
అన్నదానం చేస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను పాల్గొని పేదలకు అన్నదానం నిర్వహించారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తన ప్రియతమ నటుడు మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రచార యావ లేకుండా అంకిత భావంతో సహాయ సహకారాలు ఉంచి చేస్తున్నటువంటి మహేష్ బాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలోని అసోసియేషన్ సభ్యులు డోప్ప రమణ, కాకి సోంబాబు, జోరీగల గణేష్, నమ్మి గణేష్, ఎం బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు గారి యొక్క జన్మదినం అద్భుతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ సౌత్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వేలాది మందికి అన్నసంతరం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా అద్భుతంగా వీళ్ళు సేవా కార్యక్రమం కూడా చేస్తుంటారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా ఫస్ట్ స్పందించే ఫ్యామిలీ ఉందంటే అది కృష్ణ గారి ఫ్యామిలీ. సో ఇవాళ ఆయన వారసత్వాన్ని పంచుకొని ఇవాళ మహేష్ బాబు కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ముందు ఆయన స్పందిస్తుంటారు. వేలాది మందికి గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు చేయించి ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన ఒక దేవుడిగా ఉన్నారు. సో భవిష్యత్తులో ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా రానున్న రోజులు ఇలాంటి పిల్లలకి ఇంకా సేవ చేసే విధంగా ఆయనకి మనోధైర్యాన్ని అన్ని విధాలా కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ ఫ్యాన్స్కి కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు విశాఖ సిటీవైడ్, గ్రేటర్ విశాఖ సిటీవైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ దగ్గర సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, ముద్దుల తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేస్తున్నారు. ఇప్పుడే ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి తదనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహేష్ బాబు గారు అంటే ఒక మానవత్వానికి, ఒక సేవకి దృక్పథం మహేష్ బాబు గారు. ఈరోజు ఆయన ఎంతోమంది చిన్నారుల యొక్క గుండె ఆపరేషన్ చేయించి వేలాది కుటుంబంలో వెలుగులు నింపిన మహనీయుడు, మహాత్ముడు ప్రిన్స్ మహేష్ బాబు గారు ఒక్కరే. ఎందుకంటే తండ్రి మించిన తనయుడిలాగా తండ్రి ఆనాడు ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు స్పందించే ముందుండే చెయ్యి అదేనంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన యొక్క పుణికి పుచ్చుకొని ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎన్నో గ్రామాలు దత్తత తీసుకొని ఎంతోమంది పిల్లలకి ఈ రాష్ట్రంలో చిన్నారులకి గుండాపరణ చేయించి మహోన్నతుడు అయ్యాడు. ఈరోజు అందరూ చేసే సేవ కన్నా మహేష్ బాబు గారు చేసే సేవ గొప్పది. ఎందుకంటే అందరూ సాయం చేస్తారు. మహేష్ బాబు సాయం ఒక పేదల దృష్టి, ఆయన ఎటువంటి ఆర్భాటాలకు కానీ ఎటువంటి ప్రచారాలకు కానీ ముందుకు రాకుండా సేవా దృక్పథంతో ఎంతోమంది సేవ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఎంతో మహోన్నతుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే టాలీవుడ్లోని ఆయన ఒక నటనతో, ఒక వైవిధ్యమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల్ని మనసులు చొరగొన్న వ్యక్తి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి జన్మదినం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మహేష్ బాబు గారి యొక్క సేవల్ని ఆయన చేస్తున్న ఇది ప్రజల్లో తీసుకెళ్ళి మా కోరిక ఒకటే, విశాఖపట్నంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయి దాదాపు సంవత్సరాల పూర్తిగా వస్తుంది. రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్, ప్రధాన కోరిక, ప్రధాన ఆశయం. దళితులకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్లో పోస్టులు భర్తీ చేయాలని కుల వివక్ష పోరాట కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరంజీవి అన్నారు. శుక్రవారం విశాఖలోని సిపిఎం కార్యాలయంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు బిల్లులను ఈ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని, జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న దళితుల వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. నా పేరు తిరుకోటి చిరంజీవి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అలాగే విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు భారతదేశంలో ఏదైతే దళిత హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు, ఈ రైట్స్ కోసం గత
2 సంవత్సరాల నుంచి కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. అయినా సరే ఈ దళిత సమస్యల మీద అటు బడ్జెట్లో కానీ ఇటు ఏ విధమైన ప్రయోజనాలు కూడా కల్పించకుండా చాలా దళితులకు అన్యాయం అన్నది జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో ఈరోజు నిధులు అన్నది అరకొరగా కేటాయిస్తున్నారు. ఏదైతే సప్లై చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా జనాభా ప్రాతిపదికన ఆ జనాభా ఎంత ఉంటే అంత శాతం నిధులు ప్రణాళిక బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేయాలని చట్టం ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ నిధులను కేటాయించకుండా ఖర్చు చేయకుండా ఈ దళిత గిరిజనులకి అన్యాయం అన్నది జరుగుతుంది. దాన్ని ఎత్తి చూపడానికే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అన్నది నిరసన కార్యక్రమం అన్నది మనం తీసుకోవడం జరిగింది. బడ్జెట్లో కనీసం ఈ దళితుల గురించి గిరిజనుల గురించి కానీ ఏమాత్రం కూడా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదు. వెంటనే వారు మా నిరసనను గుర్తించి బడ్జెట్లో ఇప్పటికైనా సరే ఆ నిధులను కేటాయించాలని, అలాగే రాబోయే కాలంలో ఖర్చు చేసి దళిత గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమం అన్నది చేస్తున్నాం. అలాగే సప్లాన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేసి వారి నిధులను వారికే ఖర్చు పెట్టేటువంటి మౌలిక వసతులకి విద్య, వైద్యం, ఆరోగ్యం ఇటువంటి సమస్యల మీద ఖర్చు చేయాలనేసి వారు ఉండే నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేసి ఈ దళితుల మీద వివక్షత పూర్వమైన అంశాల మీద పూర్తి న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అలాగే దేశవ్యాప్తంగా దళిత శోషణ ముక్తి మంచ్ DSMM కలిపి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. అది అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికి అలాగే ఈ ప్రభుత్వాలు గుర్తించి ఈ దళితుల అభివృద్ధికి కృషి చేయాలనేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా సమయంలో విశేష సేవలు అందించి అందరి మన్ననలను పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కుర్మన్నపాలెం కూడలిలో 4S మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లుగా తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితిలో వచ్చే వారికి తమ వైద్య బృందం సేవలను అందించనుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ అప్పనబోయిన కళ్యాణ్ చక్రవర్తి, గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక, డాక్టర్ రవిశంకర్, సంతోష్ కుమార్, శ్రీదివ్య, హేమ, తపన్ కుమార్, డాక్టర్ సృజనా నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకటరామయ్య, కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఊరుకోటి చైతన్య సారథ్యంలోని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిపోర్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం లేట్ అయినందుకు నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ హాస్పిటల్ పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన హాస్పిటల్. ఇందులో ఛార్జెస్ కూడా మీరు కంపేర్డ్గా కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ కొన్నా అతి తక్కువ ధరలకి మేము పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్కి మీరు వెళ్ళినా ఒకవేళ మనిషి చనిపోతే వాళ్ళకి డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా డబ్బులు కట్టుకునే పరిస్థితి ఈ రోజు మీరు చూసే ఉంటారు. మీ పేపర్ల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మేము పేషెంట్కి వచ్చినప్పుడే 99% కౌన్సిలింగ్ చేసి చావు బతుకు మధ్యలో ఉన్నాడు అని చెప్పి రిస్క్ తీసుకున్నామని చెప్పి వాళ్ళకి ముందుగా ఎడ్యుకేట్ చేసి తర్వాత ఒకవేళ డెత్ సంభవిస్తే మేము ఎటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి ఎటువంటి ఛార్జీలు చేయమని చెప్పి ఈ రిపోర్ట్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్ కింద అన్ని ప్రత్యేక సదుపాయాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బెడ్ ఛార్జెస్ కానీ, కన్సల్టేషన్ ఫీజు కానీ, నర్సింగ్స్ కానీ, డాక్టర్స్ ఫీజెస్ కానీ అతి తక్కువలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల కోసమే, పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టడం జరిగింది.
వారి శ్రేయస మా కోరిక. వాళ్ళకి ఎటువంటి భారం పడకుండా, అలాగే మా పిల్లలు డాక్టర్స్, మా టీం వర్క్ ఉంది, అందరూ కలిసి మంచి సేవ చేయాలనే దృక్పథంతో ఈనాడు శ్రీ శివశంకర్ సాయి మల్టీ హాస్పిటల్, ఫోరెస్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ గారు వీళ్ళందరూ రావాల్సింది. ఎమ్మెల్సీ కోడ్ వలన వాళ్ళు రాలేకపోయారు. దాన్ని నేను చింతిస్తున్నాను. మేము తప్పకుండా ఏదో రోజు వాళ్ళందరినీ పిలిచి మిమ్మల్ని కూడా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తానని చెప్పి మీ అందరి ముందు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి నా కోసం గాజువాకలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, నా పేరు పులిచేల రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పి మురళీకృష్ణ, డాక్టర్ ఆఫ్ పల్లాస మహాత్మ లక్ష్యంలే. మాకు ప్రీవియస్ 2000లో 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మా డాక్టర్ గారు అండర్లో ఇది సెకండ్ హాస్పిటల్. మా పిల్లడు బాబు, పెద్ద బాబు ఆర్థోపెడిక్స్ డాక్టర్, మా చిన్నబాబు అనస్థీషియా, కోళ్ళు వచ్చి గైనకాలజిస్ట్. నాది ఇది ఓన్ హాస్పిటల్ కనుక నేను మరి పేద బలహీన వర్గాలకి, పాత్రికేయులకు, తర్వాత మిడిల్ క్లాస్కు, అప్పర్ మిడిల్ క్లాస్కు, హై క్లాస్కు అందరికీ సరసమైన ధరలకు ఈ వైద్యం అందిస్తామని, అలాగే కోవిడ్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఈ రోజు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి కలామిటీస్ రాకూడదు. ఇన్కేస్ ఇది నేచర్ కనుక ఎప్పుడైనా వస్తే తప్పకుండా నా సర్వీస్ మీ అందరికీ ఉంటుందని, అలాగే ఈ నాకు అదర్ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ గాజువాకలో ఉంది కనుక నేను పేద ప్రజలకి, బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి సహాయం చేయడానికి ఎల్లవేళ్ళ మేము ఉందంటానని ఈ మనసావాంఛ కోరుకుంటూ, అలాగే నేను ఈ రోజు వరకు లాస్ట్ 25 years నుండి 1,10,000 కేసులు కౌన్సిలింగ్ కేసులు చేయడం జరిగింది. నేను వాళ్ళకి వితౌట్ ఎనీ ఫీజు, అలాగే వాళ్ళకి నా ఫీజే గవర్నమెంట్కి, అదే లాయర్ ఫీజు కడుతూ వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇది నేను నిరంతరం శివుడిని ఆరాధిస్తాను. నాకు రోజు 3 గంటల పూజ ఉంటుంది. ఇది శివానుగ్రహం కనుక ఈ హాస్పిటల్ శివుడిదే, ఆయన పేరే పెట్టాను. ది శివశంకర్ సాయి హాస్పిటల్ మీన్స్ ది 4X. 4X మీన్స్ ది శివశంకర్ సాయి హాస్పిటల్స్ కనుక నేను మనసా వాంఛ స్వామిని నమ్ముకొని ఈ హాస్పిటల్ కట్టాను. ఆయన దయ వల్లే ఈ హాస్పిటల్ ఇంతవరకు కంప్లీట్ అయింది. అలాగే ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఉంటారని, అందరికీ మంచి ఆరోగ్యం స్వామి ఇస్తారని నేను మనసా వాంఛ కోరుకుంటూ నా సర్వీస్ ఎల్లవేళ మేము ఎంత ఉంటుందని నేను మీ దగ్గర సలహా తీసుకున్నాను. క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ లేబర్స్ కోడ్స్, క్విట్ రైతు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కార్మికులంతా ప్రత్యేక నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఐఎఫ్టియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. తక్షణమే కొత్త విధానాలకు స్వస్తి పలికి పాత పద్ధతిలోనే కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేకుంటే కార్మికులంతా ఐక్య పోరాటాలు చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కార్మికులు, సిఐటియు, ఐఎఫ్టియు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఎం తిరుపతిరావు అండి. ఐఎఫ్టియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో మన కార్మికులంతా కలిసి ఏకమవ్వాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా ఇచ్చేసి ఆ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. ముఖ్యంగా ఏవైతే ఆ 4 లేబర్ కోడ్లు ఉన్నాయో యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి, కార్మికులకి పూర్తిగా నష్టం తలచే విధంగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గుజరాతీలు ఎవరైతే ఇద్దరు అమ్మేవాళ్ళు, ఇద్దరు కొనేవాళ్ళు, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు. అలాగే కొనేవాళ్ళు ఆదాని, అంబానీ, వాళ్ళు ఇద్దరు గుజరాతీలే. ముఖ్యంగా ఏదైతే ఈరోజు కేరళలో జరిగిన ఈ ప్రళయం ఏదైతే ఉందో, వాయనాడులో జరిగిన ప్రళయం మన దేశానికి రాకుండా చూసుకోవాలి. ప్రకృతి సిద్ధమైన సహజ వనరులన్నింటినీ కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఆదివాసీలని అక్కడి నుంచి గట్టివేయాలని చూస్తున్నారు. కార్మికుల్ని కూడా 8 గంటల పనిదినం పోయి 12 గంటల పనిదినం పోతుంది. పూర్తిగా ఏదైతే అప్పుడు 8 గంటల పనిదినం కోసం చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాటం జరిగిందో, ఈరోజు కార్మికులంతా ఏకమయ్యి మన యొక్క కార్మిక హక్కుల్ని కాలరాసే ఈ యొక్క కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే ఈ యొక్క ప్రభుత్వాలని ఎప్పుడైనా సరే నడ్డివిర్చేలా ఉండాలి. ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఏదైతే ఈ యొక్క స్ఫూర్తితో ఉందో ఈ స్ఫూర్తిని కార్మిక వర్గం, రైతాంగ వర్గం మొత్తం అందరూ కలిసి ఏకదాటిపై నిలబడి ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడి మన యొక్క హక్కులు మనం సాధించుకొని మనం విజయం సాధిస్తామని ఈ యొక్క పిలుపు మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం.
విశాఖ నగరంలోని మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బళ్ల కార్మికులకు అన్యాయం చేయవద్దని, కావాలని ఆర్టీసీ అధికారులు కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని విశాఖ జిల్లా తోపుడు బళ్ల కార్మిక సంఘం నేత సిఐటియు మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శి పి వెంకట్రావు ఆరోపించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తోపుడు బళ్ల వ్యాపారులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోపుడు బళ్ల కార్మికులు వ్యాపారం చేసుకునే ప్రాంతంలో కావాలని అధికారులు వారికి ఉపాధి దెబ్బతీయాలనే లక్ష్యంతో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు టెండర్లను పిలిచారని, ఇది సరికాదని, దీనిని ఆర్టీసీ అధికారులు విరమించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. తోపుడుపల్లి కార్మిక సంఘం మద్దిలపాలెం జోన్ గౌరవ అధ్యక్షుని, సిఐటి మద్దిలపాలెం జోన్ కార్యదర్శిని, స్కూటర్ స్టాండ్ నుంచి హైవేలో స్కూటర్ స్టాండ్ నుంచి సిగ్నల్ వరకు 32 మంది తోపుడుపల్లి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నారు. 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా దీన్ని ఆఖరి జోన్గా ప్రకటించి వెండింగ్ బోర్డు కూడా వేయడం జరిగింది. అందులో కల్పించవలసిన సౌకర్యాలు షెడ్ వేయడం కానీ, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కొత్తగా ఇక్కడ మెట్రో ట్రైన్ రాదని దీంతో మొన్న బడ్జెట్లో కూడా మెట్రో ట్రైన్కి డబ్బులు కేటాయించలేదు. కాబట్టి మెట్రో ట్రైన్ వస్తే ఖాళీ స్థలంలో స్తంభాలు పడతాయని ఇంతవరకు ఏ షాపులు కట్టలేదు. ఇప్పుడు మెట్రో ట్రైన్ రాదు కాబట్టి షాపులు కట్టడానికి 5 షాపులకు ఆక్షన్ పిలిచారు. 40 రోజులు అయింది. ఇంకొక 10 నుంచి 20 షాపులు ఈ హైవేలోనే గోడ తీసి కడతామంటున్నారు. ఆ రకంగా షాపులు కడితే హైవేను అనుకున్న తోపుడుపల్లి కార్మికులు నష్టపోతారు. వాళ్ళు బళ్ళు కూడా తీయించేస్తారు. 30 సంవత్సరాలు ఉంటున్న వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తోపుడుపల్లి కార్మికులకు చట్ట ప్రకారంగా అవకాశం కల్పించాలి. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అక్కడే ఉంచాలి. 2014 స్ట్రీట్ వెండర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ బల్లుని కానీ తొలగిస్తే మేము చూస్తూ ఊరుకో. ఇక్కడున్న మద్దిలపాలెంలో ఉన్న వాళ్ళతో సహా విశాఖ జిల్లాలో ఉండే మొత్తం తోపుడుపల్లి కార్మికులు పెద్ద ఎత్తున కదిలించి మాకు ఉపాధి రక్షణ కల్పించే వరకు పోరాడతాం. కూటమి ప్రభుత్వం కదా తోపుడుపల్లి కార్మికుల మీద దాడులు ఆపాలని ఆర్టీసీ మేనేజ్మెంట్కి కూటమి ప్రభుత్వం చెప్పి మా ఉపాధి రక్షణ కల్పించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖ పాత నగరంలోని బురుజుపేటలో వెలసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చక వర్గాలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భక్తులను భాగస్వామ్యం చేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని కనక మహాలక్ష్మి అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ యువ శిరీష ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అర్చకులు, వేద పండితులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ కనక మహాలక్ష్మి దేవి నమః. ఈ సంవత్సరంలో శ్రావణ మాసోత్సవాలు 5/8/24 నుండి 3/9/24 వరకు జరుపుకోవడం. ఇందులో ముఖ్యమైన దినములు గురువారం, శుక్రవారం. అంటే అమ్మవారిని లక్ష్మీదేవి కింద పూజిస్తారు కాబట్టి గురు శుక్రవారాల్లో ఎక్కువ చేసుకుంటారు. అందులో శ్రావణ లక్ష్మీ పూజలు ఎప్పుడు కూడా శుక్రవారం ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మొదటి వారము 2 బ్యాచ్లు నిర్వహించడమైనది. మొదటి బ్యాచ్ ఒక సుమారుగా 60 మంది పూజ చేస్తున్నారు. అలాగే రెండో బ్యాచ్ కూడా సుమారు ఒక మళ్ళీ 50 నుంచి 60 మంది చేసుకున్నారు. దీని అనంతరము వారికి తీర్థ ప్రసాదములు అన్నీ ఇవ్వడమైనది. ఈ టికెట్ వేల 400 రూపాయలు. ఈ టికెట్లో భక్తులకి ఒక కండువ, జాకెట్ ముక్క మరియు పావు కేజీ పులిహార, పావు కేజీ చక్కెర పండులు, 2 కొబ్బరికాయలు మొదలైన పూజా సామగ్రి సమకూర్చి వారికి ఇవ్వడమైనది. ఈ పూజా సామగ్రితో కలిపి దేవస్థానం టికెట్ వేల 400 రూపాయలు నిర్ణయించి తీసుకోవడం, టికెట్ ఇవ్వడం జరిగింది. చేత ఇంతవరకు శ్రావణ మాసం 5/8 మొదలైనంతవరకు భక్తులు దాకా బాగా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని బాగా అన్ని ఏర్పాట్లు దేవస్థానం వాళ్ళు చేశారు. దానికి అనుగుణంగా భక్తులు పూజలు అన్నీ చేసుకొని దేవస్థానానికి సహకరించి దర్శనాలు చేసుకుని వచ్చున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? ప్రత్యేక నైవేద్యం అంటే ఇప్పుడు ఈ శ్రావణ లక్ష్మి పూజ చేసుకున్న వారికి పావు కేజీ పులిహార, పావు కేజీ చక్కెర పొంగల్ ఇవ్వడం అవుతుంది. అదే ప్రత్యేక నైవేద్యం. దాంతోపాటు లక్ష్మీ హోమం జరుగుతుంది. లక్ష్మీ హోమంలో క్షీరాన్నం ప్రసాదం తయారు చేసి ఇవ్వడం అయింది. ఈ క్షీరాన్నం ప్రసాదం
తీసుకొని భక్తులు సేవించి తర్వాత అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. అమ్మవారు శ్రావణ లక్ష్మి పూజ చేసుకున్న వారికి అమ్మవారి దేవస్థానం 2 కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, యంత్రము మరియు కండువ, బ్లౌజ్ పీస్ ఇవ్వమైనది. ఈ కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళంతా అమ్మవారికి నివేదనగా పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చారు. భక్తుల రాక ఎలా ఉంది అమ్మవారిని చూడడానికి? భక్తుల రాక బాగా తాకిడి పెళ్ళింది. మొదట వారం కాబట్టి బాగానే ఉన్నారు. ఇంకా 2వ వారం శ్రావణ శుక్రవారము, అందులో శ్రావణ లక్ష్మి పూజలు ఆరోగ్యం కూడా ఉంటాయని అంచనా వస్తుంది. దానికి తగ్గట్టు అన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లు ఎప్పుడు సమీక్షించి సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ 10th ఇంటర్లో చేరేందుకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు అకాడమీ ప్రతినిధులు డీకే రెడ్డి తెలిపారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు 10th ఇంటర్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేకమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధి రాజుగౌడ్, బీసీ నేత కుమారస్వామిలు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ పనిచేస్తుంది అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను విద్యావంతులను చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సులో చేరే వారికి కూడా ఉచితంగానే శిక్షణ అందించే ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. మాది సింధు ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఒక సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ లాంటి దూర విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మేము శిక్షణ ఇస్తున్నాం. మాకు అనేక రకాల బ్రాంచ్లు ఉన్నాయి. అయితే పెందుతులో మెయిన్ బ్రాంచ్ బేస్ చేసుకొని మనం క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ప్రొఫెసర్ డీకే రెడ్డి గారి ఆధ్వర్యంలో సింధు అకాడమీ అనే సంస్థ నడపబడుతూ ఉంది. వారి ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో అండ్ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉచితంగా అవేర్నెస్ కల్పిస్తూ విద్యల్లో బయటకు తీసుకురావడానికి, వాళ్ళని విద్యావంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇదిలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాంటి సబ్జెక్ట్స్ కూడా ఆయన ఫ్రీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ అందజేస్తున్నారు. ఈ సందర్భంలో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉందో వాళ్ళు ఓపెన్లో 10th ఇంటర్ కోసం ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదరికంలో ఉన్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చదువు లేకుండా అలాగే వెనకబడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ ఓపెన్ 10th ఇంటర్ కడితే వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఏమైనా జాబులు సంపాదించుకోవచ్చు, ప్రైవేట్లో కూడా మంచి జాబులు సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుకి సింధు అకాడమీ ద్వారా ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు ఉచితంగా కూడా ఆయనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించబోతున్నాం. నెక్స్ట్ సండే ఆయన అకాడమీలోనే ఉచితంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే నిజమైన పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చి పర్యవేక్షించి వాళ్ళని 10th ఇంటర్ పాస్ అయ్యే విధంగా డాక్టర్ రెడ్డి గారు కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. ఈరోజు సింధు ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా మన ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు అలాగే పేదవాళ్ళైన స్టూడెంట్స్ కోసం సింధు ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి దాని ద్వారా వాళ్ళకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలామంది పేదలు కొంతమంది ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక ఉన్నత శిఖరాలను చేర్చాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రొఫెసర్ డీకే రెడ్డి గారు సింధు ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి దాని ద్వారా ఉద్యోగం చేస్తూ జాబ్స్ చేస్తూ కూడా ఓపెన్ యూనివర్సిటీలో భాగంగా, ఓపెన్ కేటగిరీలో భాగంగా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటిని ఒక నామమాత్రం ఫీజుతోనే ఎగ్జామ్ ఫీజు కట్టుకొని వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఉన్నత శిఖరాలను శిక్షించి వాళ్ళకి ఒక డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ కానీ వాళ్ళకి ఒక మినిమం క్వాలిఫికేషన్ అందజేయాలని చెప్పేసి ఈ విధంగా ఆయన నిర్ణయించుకొని ఈ సింధు ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా ముందుకు వచ్చారు. దానికి మీ పాత్రికేయుల సపోర్ట్ కూడా మాకు ముఖ్యంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, విక్టరీ మీడియా న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం.
గిరిజన అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. మత్స్యకారుల ఇస్రో రూపొందించిన పరికరాలు ఎంతో మేలు అవగాహన సదస్సులో కలెక్టర్ హరీంద్రి ప్రసాద్. విశాఖలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. విశాఖలో ఘనంగా ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.